హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్నించుమ. కార్తిక్, శ్రీలత ఇద్దరు పెళ్లి చేసుకుని సంవత్సరం పూర్తి కావడానికి దగ్గరగా ఉంది. నిజానికి కార్తిక్ పెళ్లి చూపుల్లో శ్రీలతను చూడగానే ఇష్టపడ్డాడు. కట్నం తక్కువైనా సరే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టుకున్నాడు. కానీ 20 లక్షలు ఇస్తే తప్పితే కొడుక్కి పెళ్లి చేయకూడదని అనుకున్న కార్తిక్ తల్లి అచ్చమాంబ ఆశలను బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ ఆమె 5 లక్షలు మాత్రమే కట్నం తీసుకుని రావడంతో అప్పటినుంచి శ్రీలత అంటే కార్తిక్ తల్లి అచ్చమాంబకి, కానీ కార్తిక్ అక్క సుమలతకు గాని నచ్చేది కాదు. శ్రీలత ఒకవైపు ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు కూడా చక్కబెట్టేది. ఆమె ఎంత పర్ఫెక్ట్ గా ఇంటి పనులు చేసినా సరే వాళ్ళకి మాత్రం నచ్చేది కాదు. కార్తిక్ తండ్రి సుబ్రహ్మణ్యం కోడల్ని అభిమానంగా చూసుకునేవాడు. కూతురు భార్య కోడలతో దురుసగా ప్రవర్తిస్తున్నా తప్పు అని చెప్పేవాడు. కాని ఎంత సరి చేసినా కుక్కతోక వంకరన్నట్టు ఎంత చెప్పినా సరే ఇద్దరు మాట వినకుండా ఎంతసేపు శ్రీలతను టార్గెట్ చేసే పనిలోనే ఉండేవాళ్ళు. 6 నెలలు ముచ్చటగా సాగిన సంసారం ట్రైనింగ్ పర్పస్ మీద అతను బెంగుళూరు వెళ్లాల్సి రావడంతో 6 నెలలు దూరంగా వెళ్లేసరికి భర్తను తలుచుకుంటూ అత్త ఆడబిడ్డ పోరు పడుతూనే కాపురాన్ని నెట్టుకొచ్చింది. ఆ రోజు శ్రీలత బర్త్డేతో పాటు కార్తిక్ శ్రీలత పెళ్లి రోజు కూడా కావడంతో, పైగా ట్రైనింగ్ కూడా పూర్తి కావడంతో ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాడు కార్తిక్. అతని కోసం ఇష్టమైన వంటలన్నీ చేసి సాయంత్రానికి స్నానం చేసి అతనికిష్టమైన చీరలో తలుపు తీయడంతో ఆమెని 6 నెలలు చూడకపోయేసరికి ఒక్కసారిగా కౌగిలించుకోవడంతో శ్రీలత కూడా అతన్ని దగ్గరికి తీసుకుంది. చూసావా, అమ్మ లేదు, అక్క లేదు, నాన్న లేదు, బావగారు అని పలకరించేది లేదు. రాగానే పెళ్ళాన్ని చుట్టుకుని పోయాడని సుమలత కోపంగా అనగానే నా కొడుకుని కొంగున కట్టేసుకుంది అని అచ్చమాంబ తిడుతోంది. మీరిద్దరూ కొంచెంసేపు నోరు మూసుకుంటారా? కొత్తగా పెళ్లైన వాళ్ళు, పైగా 6 నెలలు కలిసి ఉంటే 6 నెలలు దూరంగా ఉన్నారు. ఆ మాత్రం బెంగుండదా ఏంటి అని సుబ్రహ్మణ్యం కోపడేసరికి ఇద్దరు మూతులు తిప్పుకుంటుంటే, ఎందుకు ఎప్పుడు చూడు ఆ అమ్మాయిని ఏదొకటి అంటారు అని అన్నాడు సుమలత భర్త కూడా కోపంగా. మీరు ఊరుకోండి, తొక్కలో 5 లక్షలు తీసుకొచ్చి నెలకి 2.5 లక్షలు సంపాదించే నా తమ్ముడిని తేరగా కొట్టేసింది. అదే మీ అమ్మ 20 లక్షలు ఇవ్వకుండా ఊరుకుందా అనగానే అడిగింది మా అమ్మ, నేను కాదు కదా. నేను కూడా నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాను. 2 లక్షల్లో 1,50,000 నువ్వే నీ మేకప్‌లకి, చీరలకి ఖర్చు పెట్టేస్తున్నావు. నువ్విచ్చిన 20 లక్షలు పెళ్లైన సంవత్సరంలోనే అవగొట్టేశావు అన్నాడు. దాంతో సుమలత కోపంగా చూడ్డంతో సుబ్రహ్మణ్యం నవ్వుకుంటే, తర్వాత కార్తీక్ అందర్నీ పలకరించడంతో, ఎందుకులే బాబు ఈ పైపైన పలకరింపులు, నీకు నీ పెళ్ళామే కదా కావాలి, రాగానే దాని దగ్గరికి వెళ్ళావు అంది. అమ్మా! డోర్ తెరవగానే శ్రీలత కనిపించింది కాబట్టి తనని హగ్ చేసుకున్నాను. నువ్వు కనిపించుంటే నిన్ను పలకరించేవాణ్ణి. అక్క కనిపించుంటే అక్కని పలకరించేవాణ్ణి. అనగానే అంటే డోర్ తీయకపోవడం మా తప్పు అంటావా? అని సుమలత అంది. అక్క లేక లేక 6 నెలలకి తిరిగొస్తే ఏంటి మీరిద్దరూ అనగానే వాళ్ళిద్దరూ అంతే. శ్రీలత నీకోసం ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేసింది. వెళ్లి త్వరగా ఫ్రెష్ అయ్యిరా. భోజనం చేయొచ్చు అన్నాడు సుబ్రహ్మణ్యం. కార్తీక్ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత దగ్గరుండి శ్రీలత కొసరి కొసరి వడ్డిస్తుంటే నచ్చినవన్నీ కడుపు నిండా తిని ఆ రాత్రి భార్యతో మనసారా కబుర్లు చెప్పుకున్నాడు. అంతేకాకుండా ఇన్ని రోజులు వచ్చిన ఎడబాటుని ఇద్దరు తొలగించుకోవడానికి ప్రణయ యాత్రలో పయనించారు. ట్రైనింగ్ పూర్తవ్వడంతో మర్నాటి నుంచి అక్కడే పోస్టింగ్ పడేసరికి అక్కడే జాబ్ చేస్తూ ఇంటికొచ్చేసరికి భార్యకి, తల్లికి, అక్కకి ఏదో ఒకటి తీసుకొస్తూ ప్రేమగా ఉండేవాడు కార్తిక్. కానీ కార్తిక్ వచ్చినప్పటి నుంచి శ్రీలత కాస్త పనులు తగ్గించడంతో కోపం వచ్చింది సుమలత, అచ్చమాంబ ఇద్దరికి. దాంతో ఎలాగైనా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేయాలని అనుకున్నారు. కూరలో ఉప్పు కారం ఎక్కువేసినా కార్తిక్ అడ్జస్ట్ అయ్యేవాడు. ఒక్కొక్క రోజు లంచ్ బాక్స్ కావాలని అచ్చమాంబ, సుమలత లేట్ అయ్యేటట్టు చేసినా క్యాంటీన్‌లో తింటానని నవ్వుతూ వెళ్ళిపోయేవాడు. ఎంత చేసినా కోడలి మీద కొడుక్కి కోపం రాకపోవడంతో అచ్చమాంబకి కోపం అంతకంతకు పెరిగిపోతోంది. దాంతో ఒకరోజు ఉదయాన్నే గట్టిగా ఏడుస్తూ ఉంటే "ఏమొచ్చింది? ఎందుకేడుస్తున్నావ్?" అని సుబ్రహ్మణ్యం అడిగేసరికి "ఇంకా ఏం కావాలి? మీరెంతో ప్రేమగా పోయినేడు చేయించిన నెక్లెస్ పోయింది" అనగానే "ఎక్కడికి పోయింది? అది నేను చేయించడానికి 2 లక్షలు పట్టింది" అని సుబ్రహ్మణ్యం అంటూ ఉంటే "నాకేం తెలుసండి, పోయింది. ఇల్లంతా వెతికి చూశాను. ఎక్కడా కనిపించలేదు" అని అంది అచ్చమాంబ.
అమ్మా చెప్తే నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు గాని, పోయిన నెల నా బంగారు గాజులు కూడా పోయాయి అని సుమలత చెప్పేసరికి, నాకీ విషయం చెప్పలేదు అని సుమలత భర్త అడిగేసరికి, మీరు నోరు మూసుకోండి అని కోపంగా తిట్టింది. కార్తీక్, శ్రీలత అయోమయంగా చూస్తుంటే, ఒకసారి జాగ్రత్తగా నీ గదిలో చూడమ్మా. ఉంటుంది అనగానే మీ అక్క గది, నా గది, దేవుడి గది అన్నీ చూశానురా. ఎక్కడ లేదు. పని మనిషి కూడా ఇంకా రాలేదు. మీరిద్దరూ ఇంక నిద్ర లేవలేదని మీ గది వెతకలేదు అంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అంటే అది నేను దొంగతనం చేశానంటున్నారా? అనగానే, నేను మర్చిపోయి పెట్టానేమో అంటున్నానమ్మా అని అచ్చమాంబ అనగానే, శ్రీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. అమ్మ పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. మన రూమ్ కూడా వెతకనివ్వు అని చెప్పడంతో అచ్చమాంబ కార్తీక్ గది వెతికింది. గదిలో కూడా ఎక్కడా లేకపోవడంతో, ఎక్కడా లేదు. ఒకసారి బీరువా తాళాలివ్వు అనగానే అత్తయ్య అని శ్రీలత అంటూ ఉంటే, అచ్చమాంబ నోరు మూసుకొని బయటికి రా అని సుబ్రహ్మణ్యం కసిరాడు. మీరాగండి అంటూ తాళాలివ్వమ్మా అనగానే, ఏంటమ్మా అని కార్తీక్ అనగానే, తన నక్లెస్ అనుకుని బీరువాలో పెట్టుకుందేమోనని చూస్తున్నాన్రా అనగానే, కార్తీక్ ఏం చేయలేక తాళాలివ్వమనగానే బీరువా ఓపెన్ చేసి చూడగానే శ్రీలత చీరల కింద నక్లెస్ కనిపించడంతో, ఆ నక్లెస్ తీసుకొచ్చి ఏంటిది అని అడిగింది సీరియస్గా. అయ్యో ఆ నక్లెస్ గురించి నాకేమీ తెలీదత్తయ్య అని శ్రీలత అంటుంటే, నీకు తెలియకుండా నీ చీరల కింద నా నక్లెస్ ఎలా ఉంటుంది? అసలు ఇలాంటి నక్లెస్ నా దగ్గర ఉందని నా కూతురుకు కూడా తెలీదు. కానీ నీకు తెలిసిందంటే ఇంట్లో బీరువాలు, జేబులు వెతుకుతున్నావన్నమాట అంది. అయ్యో అమ్మ తోడు, నాకు నిజంగా ఆ నక్లెస్ గురించి ఏమీ తెలీదత్తయ్య. మీ అబ్బాయి బంగారం చేయిస్తేనే వద్దని చెప్తాను. అలాంటిది మీ నెక్లెస్ నేనెందుకు తీసుకుంటాను అని అంది. ఏంటి శ్రీ ఇదంతా? నీకు నగలు కావాలి అని అడిగితే వద్దన్నా నేనే చేయించేవాణ్ణి. ఇలా అమ్మది కొట్టేసి నా పరువు తీసావు కదా అనగానే, అంటే మీరు కూడా అది నేను దొంగిలించాను అని నమ్ముతున్నారా? అనగానే, మరి బీరువా నిండా ఉండేది నీ నగలు, నీ చీరలే. నా బట్టలన్నీ వార్డ్‌రోబ్‌లో ఉంటాయి. ఆ తాళం చెవి కూడా నా దగ్గర లేదు. మరి నెక్లెస్ బీరువాలోకి ఎలా వచ్చినట్టు? అనగానే ఇంక శ్రీలత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. క్షమించండి అత్తయ్య, ఆ నెక్లెస్ తీసింది నేనే అని చెప్పి శ్రీలత ఏం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోవడంతో అచ్చమాంబ, సుమలత షాకయ్యి ఒకరినొకరు చూసుకుంటే సుబ్రహ్మణ్యం, కార్తీక్ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రోజు మొదలు కార్తీక్‌తో మాట్లాడడం మానేసింది శ్రీలత. భార్యగా తన బాధ్యతలు అతనికి కావాల్సినవన్నీ సమకూర్చేది. లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, బట్టలు, అవసరమైన వస్తువులు. కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అంతేకాకుండా నక్లెస్ దొంగతనం మీద పడినప్పటినుంచి పని మనిషిని అన్ని గదుల్లోకి పంపించి క్లీన్ చేస్తుంది తప్ప, తను తన గదిలోకి, వంట గదిలోకి తప్ప దేవుడి గదిలోకి కూడా వెళ్ళడం లేదు. కార్తీక్ మాట్లాడినా ఊహూ, ఆహా అని తప్ప నోరు తెరిచి మాట్లాడి నెల రోజులు దాటిపోవడంతో ఇంక చిరాకు ఎక్కువైన కార్తీక్ ఆమెని రూంలోకి లాగి, ఏమైంది నీకు? దొంగతనం చేసింది నువ్వే. అదెందుకు చేశావని అడిగినందుకు ఇలా మౌన దీక్ష చేస్తున్నావా అని అడిగాడు. అతని చేతులు వదిలించుకుని సపోర్ట్ చేయాల్సిన మీరు కూడా నన్ను అనుమానిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక దొంగతనం మీద వేసుకున్నాను. అంతేగాని అసలు ఆ నెక్లెస్ గురించి నాకేమీ తెలీదు అనగానే ఆశ్చర్యపోయాడు. మీకు కూడా నా మీద నమ్మకం లేకపోయిన తర్వాత ఇంక నన్నేం చేయమంటారు? అందుకే మౌనంగా ఉంటున్నాను. ఇది కూడా నచ్చట్లేదంటే చెప్పండి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనగానే, ఎందుకు శ్రీ అలా మాట్లాడతావు అన్నాడు బాధగా. శ్రీ అలా చెయ్యదు అని ఒక్క మాట మీరు మాట్లాడలేకపోయారే! ఇంక నన్నేం చేయమంటారు? నిజంగా దొంగతనం చేయాలనుకుంటే మీరు లేని 6 నెలలు సరిపోతాయి నాకు. ఇంట్లో వస్తువులన్నీ ఖాళీ చేసి మా పుట్టింటికి పంపించడానికి. మీరొచ్చే ముందు దొంగతనం చేసి నేనెందుకు మీ ముందు దోషిగా నిలబడతాను అని అడిగింది. దాంతో కార్తీక్‌కి ఇది తల్లి, అక్క చేసిన కుట్ర అని అర్థం కావడంతో సారీ చెప్పి ఆమె అప్పటికి మాట్లాడకుండానే తిరుగుతూ ఉంటే ఆమె కాళ్ళు పట్టుకునేంత పనిచేసి మర్నాడే వేరు కాపురం పెట్టేశాడు. అది కూడా శ్రీలత చేసిందని 2, 3 నెలలు అత్త ఆడపడుచు సాధించినా కార్తీక్, శ్రీలత మాత్రం పట్టించుకోకపోయేసరికి తర్వాత వాళ్లే సైలెంట్ అయిపోయారు. కోడల్ని తప్పుడు మనిషిగా చూపించాలనుకుని కొడుకుని దూరం చేసుకుంది అచ్చమాంబ.